బాగుంది బ్రో. సూపర్ 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 బ్రో. అంతే నా సినిమా సూపర్. రవితేజ యాక్టింగ్ కంబ్యాక్ ఫిల్మ్ ఇది. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్, ఏడుపు వచ్చేస్తుంది. రవితేజ అన్న అయితే హిట్ కొట్టినాడు నా. సూపర్ సినిమా. రవితేజ పోలీస్ డ్రెస్ చేసిన హిట్. డాటర్ అండ్ ఫాదర్ అండ్ కూతురు అంటే పక్కా హిట్ అయినా. నాకు ఆ సినిమా చూస్తా అంటే మాటకొస్తే విక్రమార్కుడు సినిమా గుర్తొస్తాను అంతే. సినిమా సూపర్, వైబ్స్ వస్తాయి. సూపర్ హిట్. సాంగ్ కొన్ని ట్రోలింగ్స్ వచ్చినాయి కదా, వచ్చిన ఏం ట్రోలింగ్ లేదు. వీడియో సాంగ్ అయితే బాగుంది. మళ్ళీ ఆయనతో పాడించారా ఓల్డ్ సాంగ్? బాగుంది నా పాడించింది అది. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సూపర్ ఉంది. సినిమా ఏడుపు వస్తుంది అంతే. కాలంగా హిట్ లేదు కదా, ఇది బ్లాక్ బాస్టర్ భారీగా ఉందన్న. ఎన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు మూవీకి? 200 CR దాటొచ్చని కోరుకుంటున్నాము. మన యూత్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఓకే, సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఎగిరిపోతుంది నా. ఎందుకంటే అయ్యప్ప స్వామి తరపున అందరూ వస్తున్నారు కాబట్టి పాటలు అయితే హెవీగా ఉన్నాయి. నా పాటలు అయితే సినిమా అయితే హెవీగా ఉన్నది. మల్లెపూల పల్లకి సాంగ్ అయ్యా అంటావా? ఆ సాంగ్ ఎంత చెప్పినా కూడా తక్కువేనా? ఆ మాత్రం ఉంది. మినిమం డిగ్రీ సాంగ్ అయితే కొనకాలేనా? అయ్యా రచ్చ రంబోలు అయిపోతుంది అంతే, చెప్పనక్కర్లా అసలు అట్లుంది జాతర. సినిమా అయితే సూపర్ ఉందన్న. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ చెప్పనక్కర్లేదన్న. అన్న గురించి ఏం చెప్పే అవసరం లేదు. భారీగా సినిమా అయితే బాగుంది. మేమైతే మొత్తం 30 మంది మా యూత్ లీడర్ పిలుచుకొచ్చినాడు. యూత్ లీడర్ రవితేజ యూత్ ప్రెసిడెంట్. ఎలా ఎంజాయ్ 30 మందికి ఫుల్ ఎంజాయ్. సూపర్ 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 బ్రో. సెంటిమెంట్ ఎక్కువ ఉంది బ్రో, ఫుల్ సెంటిమెంట్. సెకండ్ హాఫ్ కి పక్కా ఓ టవాలో రొక్క తెచ్చుకోవాలా. సెకండ్ హాఫ్ మొత్తం ఏడుస్తూనే ఉంటారు పక్కా. అయితే కళ్ళు బాగా కవర్ చేసుకొని అద్దాలు కూడా తెచ్చుకోవాలి బ్రో. అద్దాలతో మల్లెపూల పల్లెకి సాంగ్ అయితే ఓ నెల పడరంగా మందు మానైనా అన్న మా ఫ్రెండ్ అయితే బట్టలు ఉప్పేసాడు బ్రో. బాగుంది బ్రో. సినిమా అయితే సూపర్. రవితేజ యాక్టింగ్ అయితే సూపర్ బ్రో, వేరే లెవెల్. కంబ్యాక్ వచ్చారు. కంబ్యాక్ మామూలు లేదు. భద్రా సినిమా తర్వాత కంబ్యాక్ అంటే ఇదే బ్రో. సెంటిమెంట్ బాగుంది బ్రో. పాప అయితే ఎరగదీసేసి చిన్న పాప కూడా. డాడీ సెంటిమెంట్ బ్రో, బాగుంది. సినిమా అయితే సూపర్. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. ఫ్యామిలీతో అందరు పోండి. అమ్మాయిలు అయితే అందరూ వచ్చి చూడొచ్చు. మంచిది ఇది. ఎన్ని తూలు చూసా తెలుగు తీరు సినిమా. బోరు కొట్టదు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ ఉంది. సూపర్ ఫిలిం. సెంటిమెంట్, బీజిఎం హైలైట్ చూడొచ్చు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. సూపర్ మైండ్ బ్లోయింగ్. అసలు రవితేజ అంటే మెయిన్ 2 పాయింట్స్ ఇచ్చినారు. అది ఎవ్రీ గర్ల్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ అనమాట. అది సినిమా అయితే హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ అయితే భారీ పెట్టినాడు. మళ్ళీ ప్రతి గర్ల్ చెప్తున్నా, అందరు వినండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి ఖచ్చితంగా చూడాల్సింది. మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిందే. భలే ఉంది సినిమా మాత్రం, హైలైట్. థ్యాంక్ యూ. స్కూల్స్ గురించి, కాలేజ్ నుంచి ఏదో సీన్లు ఉన్నట్లున్నాయి. అవి ఎలా అంటే స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒకటి ఉంది. స్కూల్లో అంటే తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని కొన్ని అంటే విషయాలు కూడా టీచర్స్ దగ్గర చెప్పుకునే వాళ్ళని కూడా టీచర్స్ మోసం చేస్తున్నారు. అంటే ఇక్కడంతా రాజకీయం టైప్లోనే ఉంది సినిమా. అంటే సినిమా మాత్రం సూపర్, ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ అయితే చింపేసినాడు అసలు. అంతే మూవీ మొత్తం సాంగ్ మొత్తం గూస్ బంప్సే అంతే. అందరూ ఎగిరేసినారు. భలే ఉంది సినిమా మాట. కేరళ ఏమన్నా చూపిస్తారా లొకేషన్స్? అంటే లైట్గా ఉన్నాయి, అంతగా ఏం లేవు. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్. మస్ట్ అండ్ షుడ్ వాచ్ అంతే అన్న. థ్యాంక్ యూ. చిన్న అమ్మాయిలకు ఒక మెసేజ్ ఇచ్చారు. అమ్మాయిలకి మెసేజ్ ఇచ్చారు. ఈ జనరేషన్లో ఖచ్చితంగా చూడాల్సింది సినిమా. అంటే పల్లెలో ఎలా ఉంటుంది అని చూపిస్తున్నారు. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 10 on 10. 10 on 10. ఎన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీకి? 100 crores క్రాస్ ఓవర్ అయితే పక్కా. ఖచ్చితంగా పక్కా, నేను గ్యారెంటీ. ఫ్యామిలీస్ రావచ్చు కదా ఖచ్చితంగా. అసలు రావాల్సిందే ఫ్యామిలీతో రావాలి. ఫ్యామిలీతో వస్తేనే తెలుస్తుంది ఏమి సమాజం ఎట్లుంది అని.